దహనం అంటే తగలబెట్టడం అనమాట. ఆ పిల్లని తగలబెడితే యెహోవాకి ఇంపైన సువాసన వస్తుంది అంటాడు. ఈ విధంగా ఇంపైన సువాసన వస్తుంది యెహోవాకి దహన బలిస్తే. అలాగే దీంతో ఇంకొక రెఫరెన్స్ ఉంది, నిర్గమకాండంలో మీ పిల్లల్లో జ్యేష్ఠుని నాకు అర్పించాలి. ఈ విధంగా పిల్లల్ని బలి తీసుకునే ఆచారం కూడా బైబిల్ దేవుడికే ఉంది, పుష్కలంగా ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ, ఈ నిందలన్నీ అవతల వాళ్ళ మీద వేసేసి వాళ్ళందరినీ చంపేసి, దీనికి బైబిల్ దేవుడు చంపడానికి గల కారణం ఇది, ఎప్పుడో పూర్వకాలంలో చంపాడు, ఇవన్నీ కట్టుకథలొద్దు. తర్వాత విజయప్రసాద్ రెడ్డి గారు ఇంకొక విషయాన్ని చెప్పారు. సరే మా బైబిల్ చూపించి మా బైబిల్ దేవుడు అలా చేశాడు ఎలా చేశాడని చెప్పి మీరు చెప్తున్నారు, సరే మీ మనుధర్మశాస్త్రం చూస్తే మీ మనుధర్మశాస్త్రంలో కూడా ఇలాంటి విషయాలే ఉన్నాయి అని కొన్ని వాక్యాలైన చదివి వినిపించడం